ప్రదీప్ రావాలా? ప్రదీప్ వచ్చి బాయ్స్లోనే చెప్తాడు. మై నేమ్ ఈస్ ప్రదీప్. పాస్టర్ అన్నకు వందనాలు, సంఘం అంతటికి వందనాలు. బైబిల్ BIBLE బైబిల్ బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లివింగ్ ఎర్త్. బైబిల్ పుస్తకములు మొత్తం 66, పాత నిబంధన 39, కొత్త నిబంధన 27. కూల్గా చెప్పు. 27 ఓకే. పుస్తకాల పేర్లు: ఆది కాండ, నిర్గమ కాండ, లేవియా కాండ, సంఖ్యాకాండ, ద్వితోపదేశ కాండ, యోషియా, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి దినవృత్తాంతం, రెండవ దినవృత్తాంతం, మైక్ దగ్గర పెట్టుకో. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యిర్మీయా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, హబక్కుకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. కొత్త నిబంధన గ్రంథము: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమేయులు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు, రెండో కొరింథీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీలకు, గలతీయులకు, కొలస్సీలకు, మొదటి దశలోనిలకు, రెండో దశలోనిలకు, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, ఫిలోమిలకు, హెబ్రీలకు, యాకోబు, యాకోబు తర్వాత గుర్తు లేకపోతే ఆ తర్వాత వెళ్ళిపో. యాకోబు తర్వాత ఏం గుర్తుకొస్తా చెప్పు. మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యూదా, ప్రకటన గ్రంథం. ఓకే. సృష్టి. మొదటి రోజు వెలుగు కలిగెను, రెండవ రోజు ఆకాశం, మూడవ రోజు భూమి, సముద్రం, చెట్లు, నాలుగవ రోజు సముద్రము, సూర్యుడు, చంద్రుడు, చుక్కలు. ఐదవ రోజు సముద్రపు జీవులు, ఆకాశంలో ఎగిరే పక్షులు. ఆరో రోజు నరుని, ఏడవ రోజు విశ్రాంతి దినం. ఓకే. తర్వాత తెగుళ్ళు: నీరు రక్తముగా మారాను, కప్పలు, పేలు, ఈగల గుంపు, పశువులపై బాధాకరమైన తెగులు. పశువులపై బాధాకరమైన తెగుళ్ళు. తర్వాత దద్దుర్లు, వడగళ్ళ వాన, మిడతలు, గాఢంధకారపు చీకటి. ఓకే. తర్వాత ఏం చెప్తావు? ప్రథమ సంతానం మృతి చెందుట. కీర్తన చెప్తావా? ఆత్మఫలముల, ధన్యతల, ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఓకే. నెక్స్ట్ కీర్తనలు 23వ అధ్యాయం: యెహోవా నా కాపరి, నాకులేమీ కలవదు. పచ్చిక చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతి కలగని జనుల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించుచున్నాయి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నది, నా గిన్నె నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాల యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను. ఓకే. తర్వాత కీర్తనలో 1వ అధ్యాయం: దుష్టుడు ఆలోచించి చెప్పులు నడక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చునగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీతి కాలంలో ఎవరన్నా నాటబడినే ఆకు వాడక చలకాలం నందు ఫలమిచ్చు చెట్టు వలె నున్ను. దుష్టులు అలా ఉండగా గాలి చెదరగొట్టు పట్టు వలె నున్ను.
దుష్టు నీతిమంతుల సభలో పాపులను కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. దుష్టుల మార్గము నాశనం నడుపును, అంతేనా? అంతేనా? ఓకే, ఇంకా ఏం చెప్తావు? ధన్యతలు చెప్తావా? ధన్యతలు ఆ. ఆత్మఫల ఇవి చెప్తావా? ఆజ్ఞలు చెప్తావా? ఆజ్ఞలు దేవుడు మొదటి ఆజ్ఞ, రెండో ఆజ్ఞ, గుర్తుకులేవా? ఓకే, ఇంకా ఏమైనా చెప్తావా? ఇంకా ఏమైనా చెప్తావా? ఖండిత వాక్యాలు కానీ ఏమైనా గుర్తున్నాయా? ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఆది కన్నా 1:1 దేవుడు తన స్వరూపమునందు నరుని సృజించెను. ఆది కాండము 1:27. తర్వాత యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1:2. నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నుతించును, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. కీర్తనలు అంతేనా? ఓకే, స్టాప్ చేస్తావా? కంటిన్యూ చేస్తావా? స్టాప్. చప్పట్లు కొడదాం ప్రదీప్కి.